హాయ్ అండి. రీసెంట్‌గా మా లియా అయితే ఒక వీడియో చూసిందంటండి. బొబ్బట్లు చేసుకోవడం అందరూ ఉగాదికైతే అందరూ బొబ్బట్లు చేసుకున్నారు. ఆ వీడియో చూసింది. చూసిన నుంచి చెప్తుంది, "మమ్మీ బొబ్బట్లు చేయి మమ్మీ, బొబ్బట్లు చేయి మమ్మీ" అంటే రోజుకో ఐటెమ్ చేస్తున్నాను. కానీ ఈరోజు బొబ్బట్టుకి టైం వచ్చిందండి. అలానే బొబ్బట్టు చేద్దామంటే ఇంట్లో ఏమీ లేవు బొబ్బట్టుకి సంబంధించినవి. అలానే ఇన్‌స్టామార్ట్‌లో దానికి సంబంధించిన సామాన్లయితే ఇంట్లో ఏమీ లేవండి. అలానే మా వారికి ఫోన్ చేస్తే కొన్ని సామాన్లు ఇంటికి ఆర్డర్ పెట్టారండి. అవి రాంగానే మా లియా చూసి ఇంక వేరం వేరం చేసేయి మమ్మీ బొబ్బట్టు అని ఏదో పెద్ద తినేసింది. అలాగా 1, 2 ఎక్కువ తిందండి. ఆ వెంటనే శనగపప్పు కడిగేసి కుక్కర్ పెట్టేసానండి. ఇలాచీలు ఒక 4 ఏసేసి, వెంటనే బ్లెండర్‌తో అది నీట్‌గా ముద్దలా చేసేసాను. చేసేసి అందులో బెల్లం పౌడర్ ఏసేసానండి. బెల్లం పౌడర్ ఏసి 4 ముళ్ళు నీట్‌గా కలిపాక అది దగ్గరికి ఒక ముద్దలా తయారైంది. మనకు ఉండ చుడితే ఉండ అయ్యేలా అయ్యిందండి. తర్వాత ఏమొచ్చి ముందుగా మనం గోధుమ పిండిని మంచిగా చపాతీ పిండిలా పిసుక్కొని అది నీట్‌గా కొంచెం ఆయిల్ అయినా లేదంటే ఘీ ఎక్కువున్న నెయ్యిలోనైనా నానబెట్టాలండి. నేనైతే ఆయిల్‌లో నానబెట్టాను. అంత ఎక్కువ నెయ్యి లేదు. ఒక పావు కేజీ నెయ్యి ఉంది గానీ మొత్తం దీనికే వాడాలని అయితే నాకు అనిపించలేదు. ఆ వెంటనే ఇంకా బొబ్బట్లులా చేసేయడమేనండి. ఆ పిండిలోనే ఈ తోపు పెట్టేసి నీట్‌గా ఒత్తుకోవాలి చపాతీలాగా. హ్యాండ్‌తో ఒత్తేసుకుంటే అయిపోద్ది. ఇదిగోండి నేను పెట్టిన కవర్ లాంటి కవర్ ఉంటే ఈజీగా మనకు బొబ్బట్టు వచ్చేద్దండి. అస్సలు రాని వాళ్ళైనా నా వీడియో చూస్తే మీరు చేసేస్తారని నేను చెప్పట్లేదు. బట్ మీరు చూస్తే ఒక్కసారి వీడియో చూస్తే మనం చేసేస్తామండి. ఎవ్వరు రాని వాళ్ళైనా ఈజీగా చేసేయొచ్చు. బూరెలేస్తాం కదండీ! అదే టైప్‌లో. కానీ ఇది కొంచెం ఇది ఇలా చేయడం. చూడండి ఎంత బాగా వచ్చాయో చూస్తే తినాలనిపిస్తది. ఈ వర్షం పడుతున్నప్పుడు ఈ వేడి వేడి బొబ్బట్లు తింటే వేరే లెవెల్ అండి. నెయ్యి పక్కన పెట్టుకొని తినాలండి. చాలా బావుంటాయి. నేనైతే 2 తిన్నాను.